ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారనమాట. ఏమన్నా మేనేజర్ చెప్పేవాడు, ఈయన నాకు చెప్పేవారు, చెప్పట్లేదు. ఇంట్లో చెప్పేవాళ్ళ మీకు? అంటే టిప్స్ ఇచ్చేవాళ్ళు. అంటే డైరెక్టర్ ఇట్లా ఏదో అడిగేవాళ్ళు కదా, మేనరిజం ఏదైనా పెడితే బాగుంటది కదా అని. నన్ను అవును అడిగేవాడు. అడిగితే ఏదో ఒకటి చెప్పేవాడిని. ఓకే, లప్పాంగిడి అని ఓకే చెప్పేవాడిని. మీకు నచ్చిన మేనరిజం ఏంటి సార్ మీ సినిమాలలో? అబ్బా మీ అబ్బా అంట, అది ఎక్కువ ఇష్టం నాకు. అదే ఎక్కువ అడిగేవాడు. ఫాదరు, ఓరే నా ఫాదరు అంటారు. బెన్నీ నీకు నచ్చింది? నువ్వు ప్రాక్టీస్ చేస్తావు ఎప్పుడన్నా యూట్యూబ్ లో చూసాను? ఇది సీతారామ గారి మనవరాలు సినిమాలో ఈయనది డైలాగ్ ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఎవరు మీనా గారు ఉంటారు. ఈయన సీన్ ఉంటుంది అనమాట. ప్రపోజ్ చేస్తారు, వచ్చిన ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు అనమాట. ఓకే, అది చెప్పి ఒకసారి చెప్పా ప్లీజ్. మై నేమ్ ఇస్ శ్రీ ఎస్ వీరాంజనేయ పవన్ కుమార్, ఇంటర్మీడియట్. ఐ ఎమ్ సన్ ఆఫ్ శ్రీ ఎస్ వీరభద్రయ్య, ద విలేజ్ హెడ్ మ్యాన్ ఆఫ్ చోటు ఊరు తాలూకా, వెస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ లాస్ట్ అంటాడు అనమాట. అది బాగా చెప్తారు, అది బాగుంటది. ఓకే, అది అప్పుడు నాకు ఇష్టం, అది కొంచెం ప్రాక్టీస్ చేశాను అనమాట. ఓకే, సో ఎక్కువ రావు గోపాలరావు గారి అబ్బాయి గాను ఇది ఈ కాంబినేషనే బాగుంటది. ఆయనది ఒక స్టైల్, ఈయనది ఒక స్టైల్. వీళ్ళిద్దరు కలిసారంటే ఇంకా అసలు రచ్చరచ్చే థియేటర్ లో. డైరెక్టర్స్ కు పండగే. సార్ ఇప్పుడంటే ఒక సీన్ కోసం ఇన్ని టేకులు తీసుకుంటున్నాం, కానీ మీ టైంలో ఇన్ని టేకులు తీసుకోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి. నాకుండే ప్రాబ్లం ఇది, నాకు ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు రియాక్షన్ టక్ టక్ అని చెప్పేసాం డైలాగ్. కృష్ణ గారి తర్వాత మళ్ళీ సుధాకర్ మంచి మెమరీ అనేవారు అందరు ఆర్టిస్ట్. ఓకే, అది చిరంజీవి గారి పిక్చర్లు, కృష్ణ గారి పిక్చర్లు, తర్వాత జగదాపి అందరి పిక్చర్, ప్రతి పిక్చర్ ఉండేవాడిని కంపల్సరీగా. బాగుంటే బాగుంటుంది కామెడీ అనేవాడు, ఎంకరేజ్ చేసేవాడు, పెట్టుకునేవాడు. అలాగా బాలకృష్ణ గారితో మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? చిరంజీవి తర్వాత మళ్ళీ బాలకృష్ణ ఎక్కువ ఫ్రెండ్ నాకు. ఓకే, జగదాబు, బాలకృష్ణ. నాగార్జున గారు అంటే ఏమని చెప్తారు ఒక మాటలో? నేను ఎంకరేజ్. సుధాకర్ మీ ఇంట్లో ఏమంటారు చేస్తారా ఈరోజు అడిగారు ఆయన, కానీ వెంకటేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఆయన. పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎక్కడ కనుకున్నా సుధాకర్ అన్నయ్య బాగున్నా అని అడుగుతాడు. సో ఇప్పుడు మీ తమ్ముడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ కి, చాలా సంతోషంగా ఉంది నాకు. సో చిన్నప్పటి నుంచి ఆ కసి ఉందండి పవన్ కళ్యాణ్ గారిలో, ప్రజలకు ఏదో చెయ్యాలి, మంచి చెయ్యాలి, అన్యాయం అరికట్టాలి, ఇలాంటివి మీరు చూసారా? అంత తెలీదు నాకు, బట్ మంచి మనిషి. రామ్ చరణ్ గారితో ఎలా ఉండేది? చిన్నప్పుడు చూసాను నేను, తర్వాత తెలియదు. ఎందుకంటే ఒక లాకెట్, బంగారు లాకెట్ ఇచ్చారంట. అనుకున్నారా ఈ స్థాయికి వస్తారు రామ్ చరణ్? చిన్నోడు, ఇంత చిన్నోడు నమ్మని లాకెట్ పట్టుకుని లాగుతూ ఉండేవాడు. ఎక్కువ అక్కడ చెన్నైలో బాగుండేది కదా సార్, ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఫంక్షన్స్ జరిగిన గెట్ టుగెదర్స్ కలవటం బాగుండేది. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అవన్నీ లేవనుకోండి, మొత్తం దూరం పెరిగిపోయింది. చెన్నైలో ఉన్నప్పుడు 6 నంబర్ సీట్ అనలేదు, లేకుండా అప్పుడు సొంత కట్టుకోలేదు, మెడ్రాస్ ఉండేవాడు. ఈజీగా కలుసుకునే వాళ్ళు షూటింగ్ అయిపోయాక అందరూ. అప్పుడు లేదు, ఎప్పుడు లేదు. షూటింగ్ అయిపోయింది నా ఇంటికి వచ్చేవాడిని, తప్పితే నీకు కలిసేవాడిని కూడా కాదు. ఓకే, అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటది బెన్నీ, ఎందుకంటే ఇప్పుడు ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు కదా బెన్నీ, డెఫినెట్ గా మంచి లీడ్ రోల్స్ కోసం లేకపోతే హీరో కోసం అనేది ఉంటది కదా బయట, అది తీసేస్తూ బాగుంటది. చాలా మంది అదే అనుకుంటారండి. నాకు తెలియదండి, మీరు అసలు యాక్టింగ్ ట్రై చేస్తారంటే తెలీదు, లీడ్ గా లాంచ్ అవుతున్నారు అని విన్నాం అంట. ఎక్కడ విన్నారో అట్లా ఏం లేదండి, నేను ఓపెన్ ఫర్ ఎనీ క్యారెక్టర్స్ అని చెప్తున్నాను. సో ఈ క్యారెక్టర్ చేస్తానని చెప్పేసి అదే చెప్తున్నాను. బట్ సుధాకర్ గారు బాబు ఇండస్ట్రీకి వస్తున్నాడు అని తెలిసినప్పుడు డెఫినెట్ గా హ్యాపీగా ఉంటది ఏ తండ్రికైనా కానీ. బట్ బాబు కోసం డెఫినెట్ గా ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగుంటలేదు, యాక్టివ్ గా తిరగలేదు కాబట్టి మీరు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉండుంటే బాబు ప్రాబ్లం ఉండదు. అవును, కరెక్ట్. బట్ నా కొడుకు కోసం, నా కొడుకుని నిలబెట్టుకోవడం కోసం ఒక స్టార్ హీరో, నా ఫ్రెండ్ లాంటి వాడిని కలిస్తే మా వాడికి డెఫినెట్ గా ఫ్యూచర్ ఉంటుంది అని మీరు కలిసిన హీరోస్ అంటే ఎవరని చెప్తారు? చిరంజీవి గారు, బ్రహ్మానందం, జగపతి బాబు, ముగ్గురు కలిసారు వెళ్ళి. ఓకే, వాళ్ళ ముగ్గురు కూడా బాగా ఇష్టం. బెన్నీ అంటే బెన్నీ ఫోటోస్ అని చూసారు, ఎంకరేజ్ చేశారు బాగా. బ్రహ్మానందం అయితే ఛాన్స్ ఇప్పించాడు. మీ ఫ్రెండ్ మీ చిరంజీవి గారిని కలిసి బాబు ఇలా అనుకుంటున్నాడు, తీసుకొద్దాం అనుకుంటున్నాడు, నువ్వు సపోర్ట్ చేయాలి యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి సార్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బాగున్నాడు బెన్నీ కూడా, ఎంకరేజ్ చేస్తాను. నా సినిమా కూడా చెప్తాను బెన్నీకి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బాగా పంక్చువాలిటీ, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మీ డాడీ సినిమాలు అన్ని చూడు, నా సినిమాలు కూడా చూడు, సినిమాలు బాగా చూడండి అని అది చెప్పారు ఆయన. ఓకే, మరి చూస్తున్నావా? డెఫినెట్లీ. ఏమని పిలుస్తారు మీరు చిరంజీవి గారిని? అంకుల్, చిరంజీవి అంకుల్. అంకులే అంటారా? ఓకే, చిరంజీవి గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఆయన చెప్పిన తర్వాత చాలా చూసుంటారు కదా. అంటే నాకు ఆయనది
స్వయం కృషి చాలా ఇష్టం. ఆయన చెప్పక ముందే చూస్తాను ఆ సినిమా. Hmm. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ కానీ మొత్తం ఫిలిం చాలా బాగుంటది అనిపిస్తుంది. ఓకే. అది నా ఫేవరెట్ ఫిలిం ఆయన Hmm. ఫిలిమ్స్ లో. సో చరణ్ కలిసారా? నేను కలవలేదు. ఎవరు ఇష్టమైన హీరో ఎవరు బెన్నీ? నేను అసలు అడగటం మర్చిపోయాను నిన్ను. నాకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారా? గారు ఫ్యాన్ నేను. అవునా? ఇంతప్పటి నుంచి అంతే పవన్ కళ్యాణ్ గారు fan. ఓకే. డాడీతో ఎప్పుడు వెళ్ళావు సెట్కి గుర్తుందా? లేదు, ఆ, నేను పర్సనల్ కలవలేదు ఆయన్ని. ఓకే. నా 3rd బర్త్డే కదా, 2nd బర్త్డే Second వచ్చారు birthday. ఆయన, వచ్చారా? అంతే. ఆ Okay. ఫోటోలు ఉన్నాయి అంతే. చాలు కదా. హాలిడేలో జరిగింది మెడ్రాస్ ఆ. ఇక్కడ హైదరాబాద్ లో ఆ, హాలిడేకి అందరు ఆర్టిస్టులు వచ్చారు. Hmm. సుమన్ వచ్చాడు, బాలకృష్ణ వచ్చాడు, వెంకటేష్ వచ్చాడు, Hmm. అందరు హాలిడేకి వచ్చారు. Okay. బ్లెస్ చేసి 2 హాలిడే అంటే ఇప్పుడు తాజ్ డెక్కన్ అండి, ఇప్పుడు తాజ్ డెక్కన. అప్పుడు హాలిడే అన్నాను. అవును. ఓకే. బాగా తీసుకెళ్తారా డాడీ? అసలు టైం ఉంటుందా? ట్రిప్స్ తీసుకెళ్తారా డాడీ నిన్న ఇప్పుడు అంటున్నారండి. హాలిడే ప్లేసెస్ కి? అప్పుడు చిన్నోడు తీసుకెళ్ళారు, నార్మల్ గా బాగా తీసుకెళ్ళారు. బాగా తీసుకెళ్తారా? గ్యాప్ వస్తే ఊటీ కొడైకెనాల్ Hmm. తీసుకెళ్ళిపోయారు అనమాట. అప్పుడంతా సినిమాలంతా ఊటీ కొడైకెనాలే కదా. గ్యాప్ వచ్చినా కూడా అక్కడ రిసార్ట్స్ కి వాటికి బాగా తీసుకెళ్ళాలి. లైక్ ఎక్కువ సౌత్ ఎక్కువ తిరిగేవాళ్ళు, ఓకే. హిల్ స్టేషన్స్ అవి. ఊటీ కూడా ఎక్కువ వెళ్ళేవాడు. సుధాకర్ గారు, మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్ 30,000 యాజ్ ఎ హీరోగా తమిళ్లో తమిళ్లో? 30,000. ఎలా, ఎంత బిజీగా ఉంటారు కదా, మరి సంపాదించిన దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్లు అన్నా లేకపోతే వైఫా ఎవరు మా చూసుకునేవాళ్ళు? అన్నయ్య భార్య. నేను చెప్తుంటారు ఇప్పటికి సుధాకర్ గారికి చెన్నైలో ఒక 500 నుంచి 700 కోట్లు ప్రాపర్టీస్ ఉన్నాయని. అంతే, ఒక ఇల్లు దొరికితే మాకేమి లేదు. అందుకే బెల్లి ఎంకరేజ్ చేస్తే బెన్ని సంపాదిస్తే ఇంకో ఇల్లు కట్టుకోవాలి అంతేనా? అంతే. ఏం పెన్ని? ఇంకేం చేసి నేనే చేయాలంటుంటారు. సో బట్ బయట ఒక న్యూస్ ఉంది బెన్ని, దానికి నువ్వు ఆన్సర్ చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు హెల్త్ పక్కన పెడితే ఆర్థికంగా కొంత చితికారు సుధాకర్ గారి ఫ్యామిలీ అనే మాట వాస్తవం నిజంగా? లేదండి, మరి అంత లో స్టేట్ కి అయితే ఎప్పుడే లేదు. Hmm. ఎప్పుడైతే మేము హ్యాపీగానే ఉన్నాం. ఓకే. ఫైనాన్షియలీ మరీ అంత డౌన్ అయితే ఎప్పుడు అవ్వలేదు. అంటే అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, Hmm. బట్ మరీ లో స్టేజ్ అయితే హ్యాంగ్ అవుట్ ఇప్పటికైతే వెళ్ళలేదు. అంతే. ఎందుకంటే ఫైనాన్షియల్ ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం. Hmm. ఇల్లు కట్టున్నాను, హ్యాపీగా సంతోషం ఉన్నాం. నా భార్య కానీ బెన్ని కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. మాకు ప్రాబ్లమే లేదు. Hmm. ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం మాకు లేదు. ఓకే. ఉన్న చిన్న చిత్తక ప్రాబ్లం ఉన్నా కూడా బెన్ని ఆర్టిస్ట్ అంతా కూడా సమస్య పోతాయి. ఓకే. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ న్యూస్, నాన్న ఒకసారి హెల్త్ బాగాలేక Hmm. 3-4 months కోమాలోనే ఉండిపోయారు. ఆర్థికంగా అప్పుడు 5-6 కోట్లు బిల్ అయిపోయింది. Ah. సో అనేది ఒక న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. లేదు, అంత అవ్వలేదు. కోమాలో ఉన్నారనేది. ఉన్నారు, Hmm. 1 month ఉన్నారు, Hmm. 30 days కంప్లీట్ కోమాలు ఉండి అప్పుడు బయటకు వచ్చారు. నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన అవునండి. నిజంగా మళ్ళీ తిప్పుకొని హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఎన్ని సార్, ఒక 65-66 ఉంటాయా మీకు? 65. 65. ఈ ఇయర్ కి 65 కంప్లీట్ అయింది బెన్ని. ఇయర్ 65. ఓకే. బెన్నీ కన్నా డాడీకి మంచి మెమరీ పవర్ ఉంది అన్ని విషయాలలో. ఆయనకు మంచి మెమరీ ఉంది. ఓకే. ఎప్పుడెప్పుడు సడన్ గా గుర్తొచ్చి చెప్తుంటారు అనమాట. ఓకే.